భగవంతుడు
మధ్యాజీమాం నమస్కురు మధ్యాజీమాం నమస్కురు అంటాడు. నా పట్ల భగవంతుని సాక్షాత్తుగా నన్ను ఉద్దేశించి కర్మలు చేయండి. మత్కర్మలు నన్ను నిలిచినటువంటి వాడు పొరపడలేదు. మధ్యాజీ ఏమి యజ్ఞయాగాలని నన్ను ఉద్దేశించేయండి అని చెప్పేసి ఆ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు. కానీ అంతలోపలే ఆ దాపరం అయిపోయింది. కలియుగం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత యజ్ఞం చేస్తూ ఉన్నారు. యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చి కూర్చున్నప్పుడు ఏం చేసిందంటే, అయ్యా మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, యజ్ఞ ఫలితాన్ని ఎవరికి సమర్పిస్తారు అని చెప్పేసి అడిగింది. ఆ ఋషికుల మధ్యలో అందరూ కూడా ఏదో ఒక సందేహము సందిగ్ధావస్థ వచ్చింది. అవును, యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలి, ఇంత యజ్ఞం చేశాము, యజ్ఞం యొక్క ఫలం ఎవరికి సమర్పించాలి అని అప్పుడు అందరి మధ్యలో భృగు మహర్షి ఒక మహర్షి ఏం చేసిందంటే, మనం మూడోగానికి వెళ్దాం, ఒకటి కైలాసానికి వెళ్దాం, బ్రహ్మలో సత్యలోకానికి వెళ్దాం, వైకుంఠానికి వెళ్దాం, ఆ ముగ్గురు ఎవరికి ఇద్దాం ఈ క్రమం అని చెప్పి ఆలోచించి ఆ భృగు మహర్షి ఏం చేసిందంటే, పెట్టుతుంది కదా, ఎందుకంటే అక్కడ ప్రతిష్ట అయ్యే వరకు అవి ఇంటి మాట్లాడదు. అక్కడ ప్రతిష్ట అక్కడ విగ్రహాలు పెట్టే వరకు అంటే ఎవరింటి ఏం చేసిండు, ఏం కదా, ఎవరు వచ్చిపోయారు, ఎవరింటి ఆడలు వచ్చిండు, ఎవరెవరు తెలుసు, అవన్నీ ఆలోచించకుండా ఈ ప్రతిష్ట సమయంలో కూడా మనము ఏం చేస్తామంటే భగవంతుడి కథలు ఉండకుండా ఏదో రకకాలక్షేపం చేసి బాధపడుతుంది. ఆ ఉద్దేశంతో ఆ పాపం మన దగ్గర ఉంది. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే నశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రయేకో భవిష్యతి. ఇది ఎంతవరకు ఇక పంచలో ఆరు ఎవరైనా తెచ్చుకున్నారంటే దీంట్లో చింపేయండి, కాయిదాలు వేయకండి, అన్ని రెడీ పెట్టుకోండి, కాయిదాలు అవన్నీ నవరత్నాలు రాగి విశ్వన్నారాయణ
विश्वम्भव नमः प्रभवान् सुवर्णज्योते वेदा शुभनिपदो श्रीवर्तशमारशमारो जनावेदाशोभामानो महेयते भायो धनो भद्रो भवत्रलाभम् भवतो वत्सरो दीर्घमायुः भगवान् भवति सदायुः पुरुषशरेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रवेशते रोदनोरोचमान शोभनशोभमान कल्याणः వెన్నచేడు గ్రామే నివాసినాం సకల సజ్జనానాం ఆయురారోగ్య ఐశ్వర్య సంపద అభివృద్ధి స్థితి మహాంతోనుండంతో నిత్యమంగళాని భవంతు పునఃాదిత్య వసవత్సమితాం పునర్బ్రహ్మాణావసమేక యజ్ఞే కృతే నక్తం తనువావర్ధయస్వ సత్యా సంత యజమానస్య కామా న్యాయేన మార్గేణ మహిమహీనాః గర్భగుడిలో వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరిగింది, అలంకారం జరుగుతుంది. అలంకారం అయిన తర్వాత అక్కడ పంచామృతం తీసుకుని అందరూ కూడా తర్వాత వెంకటేశ్వర స్వామికి పంచామృతం జరిగి ఉంటుంది. అదంతా చూసుకొని ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని కృతార్థులు కావాలని కోరుకుంటున్నాను. పృథివీ శాంతి అంతరిక్షము శాంతిర్శాంతిరవాంతరివ శాంతిరగ్నిశాంతిరవాయుశాంతిరాదిత్యశాంతి చంద్రమా శాంతి నక్షత్రాణి శాంతిరాపశాంతిరోధమయశాంతిరవనస్పమయశాంతి శాంతిరజాశాంతిరశ్వశాంతి పురుషశాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణశాంతి శాంతిరేవ శాంతి శాంతిరమేవం పవిత్రాత్మానం పునదే సదా సహస్రధారేణ మాన్య పునర్గమాం పవిత్రామణో హిరణ్మయో భగవాన్ బ్రహ్మమునిమహే సోమస్వత్యావరణ సమీక్ష లక్ష్మీశం అనిష్టం అభీష్టరం చతుర్ముఖేరతనయం శ్రీనివాసం భజే నిశం కాంతాయ కళ్యాణ నిధయే నిధయేక్షిణాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 3 రోజుల నుండి వెన్నచెడు గ్రామంలో శ్రీభూ సమేతమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రతి సంస్కారం జరిగింది. అన్ని సంస్కారాలతో సంస్కృతమైనటువంటి ఆ విగ్రహాన్ని నేడు పునర్వసు నక్షత్రము సరే విశేషమైనటువంటి ఈ నక్షత్రం రోజు నందు మాఘమాసంలో ఉత్తరాయణంలో మాఘమాసంలో దీపమైనటువంటి ముహూర్తమునందు ప్రతిష్ఠించబడినాము. ఈ ప్రసంగమునందు స్వామి యొక్క లీలలను నిన్న మొన్న 2-3 రోజుల నుంచి క్రమంగా చెప్తూ వచ్చాము. అలాంటి మహాస్వామి వైకుంఠం నుండి భూమికి దిగొచ్చాడు. భూమికి దిగి వచ్చి ఇంతకుముందు మీకు చెప్తున్నట్టు ప్రసంగంలో భృగు మహర్షి ముల్లోకాలకు వెళ్లి ఆ విష్ణుమూర్తికేనే సమస్త యజ్ఞ ఫలితాన్ని అందించాలనే ఉద్దేశంతో భూమి వచ్చి ప్రచారం చేశాడు. ఆ విష్ణుమూర్తి దగ్గరికి భృగు మహర్షి వెళ్ళగానే లక్ష్మీదేవి పాదసమానం చేస్తూ ఉంది. భృగు మహర్షి ఆ భగవంతుడి యొక్క హృదయం పైన తనగానే లక్ష్మీదేవి అక్కడ నుంచి వదిలిపోయిందంట. కారణం ఏంటే
భూలోకంలో ఉన్నటువంటి పద్మావతి దేవి వివాహం అవడానికి ఇది నాంది అయిపోయింది అంతే. ఆ లక్ష్మీదేవి కొండాపురానికి వెళ్ళిపోగానే భగవంతుడు వైకుంఠం నుంచి భూమికి దిగొచ్చాడు. వెంకటాచల పర్వతంలో కూర్చున్నాడు. ఆ స్వామి ఈనాడు వెంకటాచలం నుండి వెన్న చెడుకు వస్తున్నాడు. చూడండి, వెంకటాచలము అక్కడ వేకారమే ఉంది, ఇక్కడ వెన్న చెడు కూడా వేకారమే ఉంది. కాబట్టి భగవంతునికి వెన్న చెడు వేరు కాదు, వెంకటాచలం వేరు కాదు. ఈ విధంగా భగవంతుడు అటు నుంచి వస్తున్నాడు. మరొక అర్థం చెప్పాలంటే ఇంతకు ముందు మీకు చెప్పాను. అక్కడ ఏం చెప్పారంటే కృష్ణుడే వెంకటేశ్వర స్వామి. మరొకరు ప్రత్యేకంగా శ్రీకృష్ణుడికి ఏ విధంగా అయితే దేవకి తల్లి, వసుదేవుడు తండ్రి, బలరాముడు అన్న, ఆ సుభద్ర చెల్లెలు ఏ విధంగా ఉందో అదే రకంగానే వెంకటేశ్వర స్వామి పుట్టినటువంటి వృత్తాంతం ఎక్కడ మనకు దొరకదు. ద్వాపరయుగం అయిపోగానే భగవంతుడు తన అవతార సమాప్తిని చేసుకుని ఒక బోయవాడు బాణం మొదలగానే ఈ లోకంలో దేహాన్ని త్యజించినట్లుగా నటించి మూలరూపం చేరుకున్నాడు. మూలరూపం చేరుకున్నటువంటి దేవుడు ఆ వైకుంఠంలో ఉన్నటువంటి భగవంతుడు లక్ష్మీదేవి ఎప్పుడైతే భృగు మహర్షి కాలితో తన్నగానే అయ్యా నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఒక రుచితో నేను మదాలింగ స్థలేనేవ, నేను కౌగిలించుకునేటటువంటి స్థలంలో ఒక ఋషి వచ్చి తన్నందు వలన ఆ స్థలాన్ని నేను కౌగిలించుకున్నాను అని చెప్పేసి ఏదో తన ఒక యొక్క వాక్చాతుర్యంతో అని అనుకోవచ్చు. ఇంకోటి పద్మావతి దేవి వివాహం చేసుకోవాలని సంకల్పం వలన లక్ష్మీదేవి వీడినట్లుగా నటించింది. లక్ష్మీనారాయణకు ఎప్పుడు వియోగం లేదు. లక్ష్మీదేవి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు, భగవంతుడు ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి వారి యొక్క వియోగం లేదు. అయినను కూడా లక్ష్మీదేవి భగవంతుణ్ణి వదిలినట్లుగా నటించి కొండాపురానికి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు భగవంతుడు భూమికి వస్తాడు. అంటే నిజంగా కృష్ణుడే వెంకటేశ్వర స్వామి, అంతేగాని కృష్ణావతారం వేరే వెంకటేశ్వర స్వామి అవతారం వేరే లేదు. ఇదిగో సర్వతా లేదు. ఆ రాముడే కృష్ణుడు, కృష్ణుడే వెంకటేశ్వర స్వామి. దశావతారంలో కూడా మత్స్యం, కూర్మం, వరాహం, నరసింహం, వామనం, పరశురామం, ఆ తర్వాత రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కలికి అన్ని రూపాలు కూడా అంత భగవంతుడు ఒకటే రూపం. భగవంతుడు ఒకటే రూపం, కానీ రూపాలు మాత్రం వేరు, కానీ ఆయనలో అభేదం ఉంది. నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే మనం అందరం ఇంట్లో అనుభవిస్తాం. దాన్ని ఏం అనుభవిస్తామంటే విద్యుత్ అవసరం అందరికీ ఉంది, కరెంటు అవసరం అందరికీ ఉంది. అందరికీ విద్యుత్ అవసరం ఉన్నా కానీ వాడే విధానాలు వేరు వేరు. మనము ఒకే విద్యుత్ ఒక బటన్ వేస్తే ఫ్యాన్ లో సంచరిస్తుంది, తిరుగుతూ ఉంది. మరొక బటన్ వేస్తే మరి లైట్ లో వస్తుంది. మరొక బటన్ వేస్తే టీవీలో కనపడుతుంది టీవీ రూపకంగా. మరొక బటన్ వేస్తే మిక్సీలో కనపడుతుంది. మరొక బటన్ వేస్తే ఆ వాషింగ్ మిషన్ లాగా కనపడుతుంది. దాంట్లో సంచరించే విద్యుత్ మాత్రం ఒకటేనను కూడా రూపాలు వేరు వేరు. ఒకటేమో ఫ్యాన్ రూపంలో కనపడుతుంది, మరొకటి కరెంట్ రూపంలో కనపడుతుంది, మరొకటి బల్బ్ రూపంలో కనపడుతుంది, మరొకటి వాషింగ్ మిషన్ రూపంలో, మరొకటేమో మిక్సర్ రూపంలో. ఈ విధంగా కరెంటు ఒకటేనను కూడా వివిధ రూపాలు వేరువేరుగా ఉన్నట్లుగా భగవంతుడు ఒక్కడే మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, రామరావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, వెంకటేశ్వర స్వామి, బుద్ధ, కలిగి అన్ని కూడా మనం ఏ విధంగా అయితే మనం రోజు ఉపయోగించేటటువంటి కరెంటు వలె, విద్యుత్ వలె వేరు వేరు రూపంలో భగవంతుడు రాస్తున్నా కానీ మూలం మాత్రం ఒక్కటే. అదే వాసుదేవావ ఇదవగ్ర ఆశీద, నారాయణుడే మూల రూపమైన భగవంతుడే ఇన్ని రూపాలతో ఇక్కడ అవతరించాడు. అందుకే కృష్ణావతారమే వెంకటేశ్వర స్వామి, కానీ ఇదొకటి వేరు అనుకోవద్దు. అందుకే వెన్నచెడుకు వచ్చాడు. వెన్నచెడుకు రావడానికి కారణం ఏంటంటే కృష్ణావతారములో ఉన్న భగవంతుడే, కృష్ణుడే వెంకటేశ్వరుడు అని చూపించడానికి వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటగిరి నుండి తిరుమల నుండి వెంకటాచలం నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు చూడండి, వెన్నను చౌర్యం చేసింది ఎవరు? గుర్తు పెట్టుకోండి, మన ఊరి పేరంటే వెన్నచాడు, అంతే కదా, అవునా కదా? అందువలన వెన్న దొంగ ఎవరు? శ్రీకృష్ణుడు. అవునా? వెన్న చేడు అంటే వెన్న చౌర్యంనే వెన్న చేడు అయిపోయింది. ఇప్పుడు భాషలో వెన్న చౌర్యము అనే పదమే వెన్న చౌడుగా అయిపోయింది. ఏ భగవంతుడైతే వెన్నను చౌర్యం చేశాడో ఆ కృష్ణుడే. ఆయన అనుకున్నాడు,
వెంకటేశ్వర స్వామి ఇది నేను పుట్టిన ఊరు, ఈ ఊర్లో వెన్నను దొంగతనం చేసినాను అనుకున్న వెంకటేశ్వర స్వామి పూర్వావతారంలో, దీనికంటే ముందు అవతారంలో నేను ఇక్కడికి వెన్నచేడు గ్రామంకి వెళ్ళి వెన్నను చూడే గోకులం అనుకోండి, అవునా కదా? గోకులం అనుకుంటే ఇక్కడ ఏ ఊరిలోనే భగవంతుడు వెన్నను చౌర్యం చేశాడు. అందుకే వెన్న చౌర్యమే వెన్నాచేడు. అందుకు భగవంతుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి నేను అక్కడ పుట్టి పెరిగి ఆడిన స్థలం కాబట్టి నేను ఇక్కడ నుంచి ఎక్కడ పోతానని చెప్పేసి ఈనాడు ఇంతకు ముందు 300 సంవత్సరాల క్రితమే వచ్చాడు ఒక రూపంలో. కానీ ఇంకా పెద్ద విగ్రహ రూపంలో, అది కూడా తిరుమల నుంచే వచ్చింది విగ్రహం కూడా. మనం ఎక్కడ ఏం చేయలేదు. ఆ విగ్రహం కూడా ఎక్కడో బెంగళూరులో కానీ మైసూరులో కానీ అక్కడ ఇక్కడ ఏంచింది కాదు. అది కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ సన్నిధానం నుండి ఆయన అన్నాడు ఒక రూపంతో, ఈ విగ్రహం ఆ విగ్రహాన్ని అడిగిన మూడు రూపాన్ని, అయ్యా స్వామి నీ యొక్క అంశం నేను తీసుకోకపోదు, ఎందుకంటే ఒకసారి అక్కడ ఆడుకున్నటువంటి స్థలము, అక్కడ చందన చౌర్యం వెన్నను చౌర్యం చేసిన స్థలం కాబట్టి నేను పోతాను చెప్పేసి ఆయన పూర్వావతారాన్ని గుర్తు చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి వెంకటాచలం నుండి వెన్న చెరుకొచ్చాడు. అంటే ఇదే మతిశయోక్తి కాదు అని చెప్తూ, అందువలన ఇది శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి సన్నిధానము గల గ్రామము. అందుకే వెన్నాచేడు. ఈ వెన్నాచేడులో స్వామి వెంకటేశ్వర స్వామి వచ్చి వెలిసినంటే మనందరి అదృష్టము అని భావిస్తూ ఈ 3 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమంలో గ్రామవాసులు అందరూ కూడా ఎవరి పేరు నాకు తెలియదు కాబట్టి ఎవరి పేరు చెప్పే అవసరం లేదు. నిన్ను చెప్పిన పేరు చెప్తే ఫలితం ఉండదు, ఫలితం ఉంటే పేరు. నిన్ను చెప్పిన కదా ఒక దృష్టాంతం, ఒక ఉదాహరణ చెప్పిన కదా, మనకు పేరు కావాలంటే పుణ్యం లేదు, పుణ్యం కావాలంటే పేరు వద్దు. అందువలన ఎవరు కూడా మన పేరును ఆశించొద్దు. మనం ఎంత సేవ చేసినప్పుడు దేవుని తెలుసు అంతే. పక్కింట్లో చెప్పండి మనకేం వస్తుంది, చెప్పండి మనకి ఇస్తారు వాళ్ళు. మన పేరు చెప్పుకుంటే మనకేమో లాభం ఉందా? ఏం మనదే చెప్పుకుంటే మన సంసారంలోనే ఇక్కడనే మునిగిపోతాం అంతే. పేరు చెప్పుకోకుండా భగవంతుడి దగ్గర మనం భక్తిపూర్వకంగా సేవించి మనసులో సంకల్పం చేసుకుని ఆ భగవంతునికి సమర్పించుకుంటే ఆ భగవంతుడు మనల్ని ఏం చేస్తాడంటే మనకు ఈ సంసారం సాగర్ నుండి దాటించి మోక్షమైనటువంటి పరమ పదవిని అందించి అనుగ్రహిస్తారు. కాబట్టి వెన్నచేడులో ఉన్నటువంటి సకల సద్భక్తులు చేశారు. అందరికీ శుభం కలుగుగాక. ఈ వెన్నచేడు చుట్టుపక్కల ఉన్నటువంటి సకల గ్రామాల్లో కూడా అందరికీ లోక కళ్యాణం జరుగుగాక. మొత్తానికి భారతదేశానికే లోక కళ్యాణం కలుగుగాక అని చెప్పేసి సస్య సంపదలు, ధనధాన్య ఐశ్వర్యములు, ఆయా ఆరోగ్య ఐశ్వర్యములు అన్ని కూడా అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా భగవంతుని అనుగ్రహం కలుగుగాక అని చెప్పేసి 2 మాటలతో సమాప్తి చేసి ముగిస్తున్నాను. చాలా మంది పేరు నేను చెప్పినాను, మళ్ళీ ఇప్పుడే చెప్పినాను పేరు చెప్పరాదని. మళ్ళీ చెప్తే మనకే విరుద్ధం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా పేరును ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకుండా కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన. కృష్ణుడు అన్నాడు కదా, పని చేయడంలోనే మనం ఏం చేయాలంటే కర్మణ్యేవ అధికారస్తే, కర్మ చేయడంలోనే మనకు అధికారము. మా ఫలేషు కదాచన. ఎప్పుడు కూడా ఫలితంను కోరుకోవద్దు. కోరుకుంటే కోరుకున్న ఫలితం మాత్రమే ఇస్తాడు భగవంతుడు. కోరుకోకపోతే అన్నిటి నుంచి అనుగ్రహిస్తాడు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి అని చెప్పినట్టుగా ఆ భగవద్గీత వాక్యానికి అనుసారంగా మనమందరం కూడా కోరుకున్నది ఒకటే ఏంటంటే జ్ఞానభక్తి వైరాగ్యమును మోక్షమును కరుణించు స్వామి అని చెప్పేసి ఈనాటి కార్యక్రమాన్ని సమాప్తి చేసి ఆ వెంకటేశ్వర స్వామి పాదార విందాలలో సమర్పించుకుందాము. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరార్పణమస్తు. శ్రీకృష్ణ లక్ష్మీ రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, వృషభాచల నివాస గోవింద, అంజనాచల నివాస గోవింద, శేషాచల నివాస గోవింద, వెంకటాచల నివాస గోవింద, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద, వెంకటాచల నివాస గోవింద, శివ రమారమణ గోవింద. సర్వే సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణశాలినః. ఈ ఊర్లో మీ అందరి ప్రతినిధిగా ఉన్నటువంటి మన సత్యనారాయణాచార్య వాళ్ళ అన్నయ్య గారు కీర్తిశేషుడు రఘురామాచార్యులు కూడా ఉన్నన్ని రోజులు స్వామి యొక్క సేవను విశేషంగా చేసినారు. తమ్మునికి అప్పచెప్పి నాలాగే ముందు ఈ దేవస్థానం యొక్క మరి మర్యాదలను, దేవస్థానం యొక్క పూజలను నిర్వహించని చెప్పేసి తమ్మునికి ఆజ్ఞాపించిపోయినాడు. ఆయన కీర్తిశేషుడైనటువంటి ఆ రఘురామాచార్యులకి స్వామి వెంకటేశ్వర స్వామి సద్గతిని కరుణించగా అని ప్రార్థిస్తూ వారి తమ్ముడైనటువంటి సత్యనారాయణాచార్యకి ఆ భగవంతుడు విశేషంగా అనుగ్రహించి ఇతోపధికంగా ఆరోగ్య ఐశ్వర్యాలను సమకూర్చి వారి కుటుంబానికి గ్రామస్తులందరికీ కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలను కరుణించి అనుగ్రహించుగాగా అని చెప్పేసి స్వామి యొక్క శేష వస్త్రాన్ని బ్రాహ్మణుల ఆశీర్వాదపూర్వకంగా వారికి అందజేస్తున్నాను. ఓం ఆనందో బ్రహ్మే దివ్యజానాత్
आनन्दाद्येव कल्पिमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ते आनन्दम् भयन्तमिदम् विहन्ते सैषा भार्गवी वारुणी विद्या परमे व्योमन्वदर्शिता य एवम् वेद प्रतिष्ठते अन्नवान्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् दक्षस्य न भगन्तमस्मै भोधोरेणामरटम् धनूनाम् स्वात्मानम् वाय सूर्यत्वमन्हाम् तदङ्गदेवम् शरदो न यातीन्द्रो विश्वस्य दुरितस्यापारम् तदङ्गेवो वर्धमानशुभन्धो मन्दाम् शरमोदसन्दाम् शरणो